ఒక అమ్మాయి తన భర్త మాటలు నమ్మి తన కలలు వదిలేసింది. కాని ఒకరోజు ఆమె తీసుకున్న నిర్ణయం అతని ప్రపంచాన్నే మార్చేసింది. నందిత చిన్నప్పట్నుంచే తెలివైన అమ్మాయి, చదువంటే ప్రాణం, తన కాళ్లపై తానే నిలబడాలని కలలుగన్న అమ్మాయి. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసింది. కాలేజీలో టాపర్. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. మంచి జీతం, మంచి గౌరవం, మంచి గుర్తింపు. మొదటి జీతంతో తల్లిదండ్రులకు బహుమతులిచ్చిన రోజు. ఆమె కళ్లల్లో ఆత్మవిశ్వాసం మెరిసింది. అప్పుడే అర్జున్ ఆమె జీవితంలోకి వచ్చాడు. పెళ్లిచూపుల్లో అర్థం చేసుకునే మనిషిలా కనిపించాడు. నీ కెరీర్ ఆపకూడదు అన్నాడు. ఆ మాటలను నమ్మింది నందిత. పెళ్లయింది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ అన్నాడు, ఇంటి విషయాలు సెటిల్ అవ్వాలి, కొంతకాలం జాబ్ మానేస్తే బావుంటుంది. ఆమె తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఒకరోజు నందిత నెమ్మదిగా అర్జున్ వైపు చూసి చెప్పింది, నేను మళ్లీ జాబ్ చేద్దామనుకుంటున్నాను. ఇంకో సంవత్సరం చూద్దాంలే అన్నాడు. మరొక సంవత్సరం గడిచింది. మళ్లీ అడిగింది. నేను సంపాదిస్తున్నాను కదా, తొందరేమిటి అన్నాడు. 3వ సంవత్సరం మొదలైంది. ఈసారి ఆమె ధైర్యంగా అడిగింది. అర్జున్ గట్టిగా అన్నాడు, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళాలి? ఇంట్లో ఉండడం సరిపోదా? ఆ మాటల్లో గౌరవం లేదు. ఒకరోజు ఫ్రెండ్ ఫంక్షన్కు వెళ్లారు. అర్జున్ స్నేహితుడు అడిగాడు, వదినగారు ఏం చేస్తున్నారు? అక్కడందరి ముందు అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఇది ఒంటరిగా బయటికి ఎక్కడికి వెళ్ళదు, ఏ పని చేయలేదు, దీనికి పని చేయడం రాదు. ఆ మాటలు అందరి ముందు సాదాసీదాగా చెప్పేశాడు. కాని ఆమె హృదయంలో మాత్రం అవి గాయాలుగా మిగిలిపోయాయి. ఆ రోజు ఆమె మౌనంగా ఉంది. కాని అదే మౌనం ఒక నిర్ణయంగా మారింది. ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఆమె గది తలుపు మూసుకుంది. కూర్చుంది. ఆలోచించింది. నేను నిజంగానే పనికిరానిదాన్నా? నా చదువు విలువలేనిదేనా? నా కలలు ఇలా ముగిసిపోయాయా? నా కలలు. ఆ క్షణమే ఆమె నిర్ణయం తీసుకుంది. జాబ్ కాదు, తనకంటూ ఒక స్వంత దారి. ఆ రాత్రే ల్యాప్టాప్ తెరిచింది. డిజిటల్ ప్రపంచం గురించి నేర్చుకోవడం మొదలుపెట్టింది. డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీస్. రాత్రిళ్లు పనిచేసింది. పగలు సాధారణ గృహిణిలా కనిపించింది, ఎవ్వరికీ తెలియకుండా. ఆమె తన స్వంత డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. మొదట చిన్న క్లయింట్స్, తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్. ఆమె ప్లానింగ్ బలంగా ఉంది. ఆమె విజన్ స్పష్టంగా ఉంది. 1 సంవత్సరం లోపలే ఆమె బిజినెస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. మరొక సంవత్సరం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు. ఆమె డిజిటల్ కంపెనీ మల్టీనేషనల్ స్థాయికి ఎదిగింది. అర్జున్కు మాత్రం ఇంకా పూర్తి నిజం తెలియదు. ఒకరోజు అర్జున్ కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది. కాని ఆ ప్రాజెక్ట్ కోసం భాగస్వామ్య ఒప్పందం అవసరం. అతను మీటింగ్ కాల్కు వెళ్లాడు. అడ్రస్ చూసి వెళ్లాడు. డోర్ తెరిచాడు. బోర్డ్రూంలో కంపెనీ లోగో వెనుక నిలబడింది నందిత. అతను స్తంభించిపోయాడు. ఆమె నెమ్మదిగా లేచి చెప్పింది, ఈ ప్రాజెక్ట్ కోసం నా సంతకం అవసరం. మా సంస్థతో భాగస్వామ్యం చెయ్యాలంటే గౌరవం కూడా భాగస్వామ్యమే కావాలి. అతను మౌనంగా నిలిచిపోయాడు. ఆమె చివరి మాటలు, నన్ను చిన్నచూపు చూడొచ్చు, కాని నా సామర్థ్యాన్ని ఆపలేరు. నేను నీ నీడ కాదు, నేను నా స్వంత వెలుగు. ఆ రోజు నందిత సంతకం చేసింది. ఇది గెలుపు కాదు, కాని ఇది ఆత్మగౌరవం. నందిత ఆత్మగౌరవం. మీ జీవితంలో జరిగిన మరిచిపోలేని సంఘటనలు ఉన్నాయా? కామెంట్లో చెప్పండి. మీ కథల్లో కొన్ని నేను స్టోరీగా ప్రపంచానికి వినిపిస్తాను.